సార్ గత 5-6 నెలలుగా చూస్తున్నాం. ఈ రోజున గ్రామాల్లో రోడ్లని గానీ, లేకపోతే డెవలప్‌మెంట్ అని గానీ కొద్దో గొప్పో కనపడుతుందంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అంతా అరాచకమే. అసలు చంద్రబాబు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. నేను మళ్ళీ జనాల్లోకి రాబోతున్నాను అంటున్నాడు. వచ్చినా ఏం చేయలేడు, రాలేడు కూడా. అదేంటి సార్ వస్తానంటున్నాడు కదా. రాలేడు. ఎందుకు? గవర్నమెంట్ అధికారంలో ఉండగానే వచ్చాడా, రోడ్ల మీదకి వచ్చాడా? ఆయన వచ్చినప్పుడు రోడ్లన్నీ కొట్టేసుకుంటూ వెళ్దాం. ఒక రోడ్డు అన్నా బాగుందా? నేను డ్రైవర్నే. ప్రతి రోడ్డు అసలు ఈ రాష్ట్రంలో ఏ రోడ్డు బాగాల. ఇప్పుడు అధికారం వచ్చి ఎన్ని రోజులు అయింది మంది? దాదాపు 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో మా ఊరు ప్రొద్దుటూరు గ్రామంలో మా కాలనీలో రోడ్లన్నీ వేస్తారు, సిమెంట్ రోడ్లన్నీ వేస్తారు. మా బోడ ప్రసాద్ గారు దిగిపోయే ముందు, అంటే లాస్ట్ 2019 ముందు ఆయన దిగిపోయే ముందు మా పొద్దుటూరు రోడ్డు ఒకసారి చూడండి. ఆయన రోడ్డు వేసి దిగాడు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అసలు రోడ్డు అనేది లేదు, అభివృద్ధి లేదు. పథకాలు ఎవరు ఇమ్మన్నారండి? జనాలు సమర్పణలు చేయబోతున్నాం తప్పితే. సార్ అంటే పథకాలు నిజంగా అర్హులకు పడ్డాయా, లేకపోతే ఆ పథకాల నుంచి తీసుకొచ్చిన అప్పులు కూడా ప్రజల మీద భారం పడలేదా? పడిందిగా, పడుతుందిగా. పథకాలు ఎందుకు? మనకు డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు నేను డ్రైవర్నే, నా కొడుకు డ్రైవర్ అవ్వాలని కోరుకోనుగా. కంపెనీలు రావాలి కదా, డెవలప్మెంట్ కావాలి కదా, రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలి కదా. సో అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇట్లా జనాల్లోనే ఉంటున్నారు. అయినా కూడా ఏమి లేదు, అసలు అరాచకం తప్ప వేరేది లేదు. బయటకు వచ్చి వంద అనుకుంటారండి, 100 అనుకుంటారు లోన కూర్చుని. బయటకు వచ్చి జనాల్లోకి వచ్చి మాట్లాడమనండి. ఫుల్ క్లారిటీ అయ్యిద్ది. అయ్యిద్ది. బాబు గారు ఉన్నారు, భరోసా బాబు, నమ్మకం ఉంది. కాకపోతే మనం టైం ఇవ్వాలి. ఇవాళ వచ్చాము, రేపు పొద్దున పెరిగిపోవాలంటే అట్ట మనం పట్టంగానే పెరిగిపోగా. అది వాగుతారు వాళ్ళు అపోజిషన్ కాబట్టి. మరి ఆలోచన చేస్తే ఇక్కడ దాకా ఎందుకు వస్తారండి వాళ్ళు? ఫస్ట్ నుంచి రాష్ట్రం గురించి ఆలోచించేవాళ్ళు కదా. అయ్యి అన్నీ ఏం పని చేయవు. మీకు డౌటా? మీకు డౌటా? చంద్రశేఖర్ గారు, కేసీఆర్ గారు అన్నారు కదా, మీరు ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ 10 ఎకరాలు కొనొచ్చు, లేకపోతే మీరు మాకు ఓట్లు అయిపోతే ఆంధ్రాలాగా రోడ్లు అయిపోతాయి అని చెప్పి అప్పుడు ఎగతాళి చేశారు కదా ఆయన, కేసీఆర్ గారు కూడా. ఇంకో 4 రోజులు ఆగంటే తెలిసిద్దిగా వాట్ ఈస్ వాట్. కూటమి ప్రభుత్వం అనగానే ప్రతి వాళ్ళు జనాల్లోనే ఉంటున్నారు. మంత్రులు కానీ, లేకపోతే నాయకులు కానీ, ప్రతి వాళ్ళు. కానీ ఈ కూటమి ప్రభుత్వం పనితీరు అసలు అధ్వానంగా ఉంది, అంత అరాచకంగా ఉంది. వాళ్ళు చెప్పిన ఏం చేయలేరని రోజా గారు, అంబటి రాంబాబు గారు ఇలాంటి వాళ్ళందరూ ఇవాళ ప్రతి ఊరు వెళితే అభివృద్ధి చెందుతుందా చెందట్లేదా అనేది వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు ఆఫీసుల్లో ఉండి రోడ్డు మీదకి రాకుండా ఏదేదో మాట్లాడుతుంటే అది కుదరదు. ప్రతి ఊరు వెళ్ళమనండి. ఊర్లో రోడ్లు పడుతున్నాయా పడతలేదా, వర్కులు జరుగుతున్నాయా జరగట్లేదా చూడమనండి. నిన్న కూడా 2 లక్షల కోట్ల పెట్టుబడులతో నిన్న కూడా శంకుస్థాపన చేశారు కదా. రైల్వే జోన్ అన్నారు, వీళ్ళు అసలు మాట్లాడారా? మాట్లాడాల. నిన్న శంకుస్థాపన చేశారు కదా వాళ్ళ కళ్ళ ముందే. అది కూడా వాళ్ళ కళ్ళకి కనపరచకపోతే మనం ఏం చెప్తామండి వాళ్ళకి? కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే అంశం కానీ, లేకపోతే రాష్ట్రంలో డెవలప్మెంట్ కానీ, అమరావతికి రైల్వే జోన్ అని కానీ, విశాఖకి రైల్వే జోన్ అని, ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాం. మీరు అన్నట్టుగా ఇంకా అవినీతే జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి. 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మళ్ళీ నేను వస్తాను జగన్మోహన్ రెడ్డి గారు. అవునండి, ఇప్పుడు పోయిన 5 సంవత్సరాలు అట్టకి మభ్య పెట్టాడు, రోడ్ల మీద తిరిగాడు. వాళ్ళు తిరుగుతుంటే రోడ్ల మీద వాళ్ళకి రోడ్లు వేసి అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు పాదయాత్ర చేసుకోండి అని రాజకీయంగా ఆయన ఏమేమి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అవన్నీ ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు? ఎప్పుడు రోడ్డు మీదకి ఎవరైనా వస్తుంటే తంతమో కొడతామో ఇది చేస్తుంది తప్పితే ఏం చేశారు? వాళ్ళు జనాలు పెచ్చోళ్ళు కాదు కదండి. వాళ్ళు చంద్రయాన్ అతన్ని పేకు వస్తుంటే జనాలు చూడలేదా? వాళ్ళ అరాచకాలు చూడలేదా? పంచాయతీ ఎలక్షన్లో కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లో పోటీ చేద్దామంటే జనాలు చేయనిచ్చారా? చింపేసి చేయనిచ్చారా? మొన్న మాది నీటి సంఘాల ఎలక్షన్ జరిగినాయి, వాళ్ళే రాలా పోటీలు చేస్తాం. మేము రమ్మని బతిలంటే రాలా, బలం నిరూపించుకుందాం రండి అంటే రాలా వాళ్ళే. మనం ఏం చేద్దాం దానికి? వాళ్ళకి అర్థమైపోయింది, మార్పు వచ్చిందండి, అంత మార్పు వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, 2014 నుంచి 18 కేసీఆర్ గారు ఉన్నారు, 2014 నుంచి 19 చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పుడు మరి తెలంగాణలో రేట్లు ఉన్నాయా? మరి కేసీఆర్ మాటలు మరి ఎట్లా ఉండే? ఇక్కడ ఎకరం కొంటే ఇక్కడ 10 ఎకరాలు. మరి అప్పుడు 2014, 18 అప్పుడే కొనొచ్చుగా మాట, అప్పుడు కొనలేదు వాళ్ళు. ఏంటంటే నాయకుడిని బట్టి ఆ డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఆ పరిశ్రమలు రావడం కానీ, ఇదంతా కళ్ళ ముందు కనపడుతుంది అనేది తెలిసి కూడా పోనీ 151 నుంచి మనం 11కి ఎందుకు వచ్చేసేమనే ఆలోచన కూడా చేయకుండా ఇంకా ఏదో ఇంకా మభ్య పెట్టానండి. మొన్న కూడా ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, 7 సముద్రాల అవతల నుంచున్నా కానీ ఇంకా పగలు పెంచుతుమే తప్పితే రాజకీయంగా మనం ఎదగాలి, ప్రజలకు దగ్గర అవ్వాలి, చేరువవ్వాలన్న ఆలోచన వాళ్ళకి లేదు.
అర్థమైందండి. ఏంటంటే ఇంకా పగలు పెంచి మన కులాలలో కంప్యూటర్లు పెట్టినట్టు చేస్తుంది తప్పితే వాళ్ళు చేసేది ఏం లేదు. డెవలప్మెంట్ చేతరాదు వాళ్ళకి. వాస్తవంగా వాళ్ళ మొహాలు చూస్తే రారు, వీళ్ళన్న పెట్టుబడులు పెడతాక రారు. ఇవాళ మనం ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆటోమేటిక్గా పెట్టుబడులు వస్తున్నాయి, డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. ఎట్లా చేసుకుందామని కూడా ఆలోచిస్తున్నారు. మన గ్రామ స్థాయి నాయకుల నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు ఆలోచిస్తున్నారు ఇంకేం చేసుకుంటే ఇదే వద్దని. వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. వాళ్ళ కర్మ. అసలు వాళ్ళు అట్లా మాట్లాడితేనే తెలుగుదేశానికి కానీ కూటమికి కానీ ఇంకా లాభం అండి. మాట్లాడండి, ఎంత మాట్లాడితే అంత మాట్లాడుతుంటే జనాల్లో. కానీ ఇప్పుడు అభివృద్ధి నువ్వు చేయకపోయినా పర్వాలేదు, అడ్డుపడకూడదు కదా. అడ్డుపడకూడదంటే వాళ్ళ నైజం అదండి. వాళ్ళ నైజమే అది. ఇప్పుడు మన వాలంటీర్లను పెట్టారు, బాగా పెట్టారు, బాగానే ఉంది. వాళ్ళు బాగా చేశారని వాళ్ళు అనుకున్నారు కానీ గ్రామ స్థాయిలో అంత ఇదేం లేదు. ఇవాళ సచివాలయ స్టాఫ్ వెళ్ళి ఇవ్వట్లేదా? తెల్లరగట్ట లేచి వెళ్ళిపోయి ఇచ్చి వాళ్ళ వర్క్ వేసుకుంటే వాళ్ళు ఇచ్చుకుంటారు, అంత బాగా చేస్తున్నారు. మొత్తం మీద అయితే కొద్ది మార్పు అయితే ఉంది. రాష్ట్రం మళ్ళీ గాడిలో పడుతుంది. కొద్దిగా కాదండి, బాగా ఉంది మార్పు. 100% కనపడుతుంది. వాళ్ళు తెలుసుకోకపోతే వాళ్ళ ఇక వాళ్ళు దిగజాడుతారు కదంతే. కది వాళ్ళ చివరిగా సార్, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు కానీ, మరోవైపు చంద్రబాబు గారు కానీ అహర్నిశలు జనాల్లో ఉంటున్నారు. జనాల కోసమే మేము పనిచేస్తామని చెప్తున్నారు. నమ్ముతారంటారు జనాలు? నమ్మారు కాబట్టి ఇచ్చారు కదండి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు. వాళ్ళని ఒకసారి ఛాన్స్ అని వాళ్ళ తండ్రి గారిని చూసి వేశారు. ఆ ఛాన్స్ ఆయన వినియోగించుకోలేకపోయాడు. వాళ్ళ కర్మ, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇది లేదు అసలు వాళ్ళకి. వీళ్ళు అంటారు వీళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ ఏదన్నా ఇది పెట్టినా కానీ ఎవరైనా వెళ్ళినా కానీ అర్జీలు తీసుకున్నారు ఎంపీ 4 గంటల్లో పరిష్కారం అయిపోతుంది. వాళ్ళు చూసుకోవాలి పరిపాలన ఏంటనేది. వీళ్ళు చూసుకుని ఎప్పుడైనా జీవితంలో ఒకసారి వాళ్ళకి అవకాశం వచ్చింది అనుకోండి, వీళ్ళు చూసుకుని నేర్చుకుని ఆ పరిపాలన ఎట్లా ఉండాలనేది నేర్చుకోవాలి వాళ్ళు. ఫైనల్ గా సార్, ఈ రోజున అమరావతి గత 5 ఏళ్ల పరిస్థితి ఎలా ఉంది? మనం క్యాపిటల్ ఏంటో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ రోజున అమరావతిలో రైల్వే జోన్ అని కానీ, పరిశ్రమలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, పెట్టుబడులు కూడా రాబోతున్న తరుణంలో ఇంకా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మాట నమ్మే పరిస్థితి ఉందా? లేదండి. ఎట్లా నమ్ముతారు అసలు? ఆయన అయితే ఊహించుకుంటమే, నమ్మే పరిస్థితి లేదు. మళ్ళీ చూడండి 2029లో కూడా ఇదే. ఆయనకి ఏదన్నా దగ్గర జనాలకు దగ్గర అయ్యేదన్నా పంచుకుంటే ప్రతిపక్ష హోదాన్న వస్తుంది కానీ ఏమి లేకుండా అట్టకి మన ఆఫీసులో కూర్చుని 7 సంవత్సరాల అవతల ఉండి మేము తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చేసేస్తాం, ఎక్కడ పారిపోతారు. ఏం చేస్తారు? రాష్ట్రాన్ని ఎక్కడ న్యాయం అంటారా? ఒక అధికారిని మీరు ఎక్కడున్నా తీసుకొస్తాం, ముందు నువ్వు రావాలి కదా అధికారంలోకి. ఆయన అసలు ముందు అసెంబ్లీలకే రావట్లేదు, ఇంకెక్కడికి వస్తాడు అండి? జనాల్లోకి రావాలంటే ఏడొస్తారు. అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడేం పరదాలో చెట్లన్నీ నరికేసుకుంటాం. ఇవాళ ఏం లేదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా వస్తున్నారు? మామూలు సింపుల్ గా వస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఆపొద్దు అంటున్నారు, వస్తున్నారు. అది వాళ్ళు తెలుసుకోకపోతే వాళ్ళ కర్మ అండి. అదంతే. తత్వవేత్త కార్ల్ మార్క్స్ చెప్పాడు, సంక్షేమ పథకాలంటే రాజకీయం కాదు. సంక్షేమ పథకాలు అవసరం, ఎందుకంటే ఎప్పుడూ ఇవ్వాల్సిందే. అది దానికి తోడు అభివృద్ధి ఉంటేనే రాజకీయం. రాజకీయం అంటే సంక్షేమాలు ఇస్తే కాదు అని తత్వవేత్త చెప్పాడు. అదే జరుగుతుంది. కానీ అంటే నేనేదో ఎంతసేపు బటన్ నొక్కా, నేను రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలి, అయితే అప్పులు చేశా అంటే జనాలు దానికే కదా. ఇప్పుడు ఒక మనిషి ఒకవేళ వెళ్తాడు, అది కరెక్ట్ కాదు, అసలు రాజకీయమే కాదు అది. ఆ పని ఆయన చేశాడు కాబట్టి రాలేకపోయాడు. అనేగా మరి జనం కోరుకుంటారు, మార్పు కోరుకుంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మార్పును చూశారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని జనం మళ్ళీ ఇది చేశారు. అంతే. అంతేగా మరి. సంక్షేమ పథకాలు అసలు రాజకీయమే కాదు స్వామి. కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పాడు అంతే. అభివృద్ధి లేకపోతే అసలు ఏముంది? అసలు దీనికి అసలు ఆర్గ్యుమెంట్ ఏముందండి? అసలు ఆర్గ్యుమెంట్కి అసలు క్వశ్చన్కే ఛాన్స్ లేదు. అయ్యే తీరుతుంది. ప్రపంచ దేశాలు భారతదేశమే వెంక చూస్తుంది. భారతదేశం మొత్తంలో ఏపీ నెంబర్ 1గా ఉంటుంది. ఇది అక్షర సత్యం. అయ్యే తీరుతుంది.